सतीश का बोल సమాజం వల్ల మాకున్న బాధ్యతాయుతంగా ఈ కార్యక్రమం మొదలుపెట్టింది. దానికి సహకారం గురించి థ్యాంక్ యూ. रिक्शा हटा चल चल ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ల ఎలక్షన్ జనవరి 25 రోజు జరగడం జరిగింది. అదేవిధంగా విన్నైన సర్పంచులకు అందరికీ ఫిబ్రవరి 2 నాడు ప్రమాణ స్వీకారం కూడా జరిగింది. అది ఎలక్షన్స్ జరగడమే తప్ప ఇంతవరకు మాకు ఒక చెక్ పవర్ అంటూ ఇంతవరకు ఇవ్వకపోవడంతో ఈరోజు విలేజ్లో మేము మా యొక్క సమస్యల విషయమై ప్రజలకు జవాబు చెప్పలేని పరిస్థితులు ఉన్నాం. కాబట్టి ఈ విషయంలో ఏం చేయాలి అనే తపన మా లోపల కలిగింది. దాని విషయమై రాష్ట్రం మొత్తంలో సర్పంచ్లకు ఇంతవరకు లేదు. అది మళ్ళీ ఆ చెక్ పవర్ కూడా ఇప్పుడు ఉప సర్పంచ్కి జాయింట్ పెట్టడం కొన్ని విలేజ్లలో ఉప సర్పంచ్ పదవి వేరేలోకి సర్పంచ్ పదవి వేరే పార్టీలకు రావడంతో అక్కడ కూడా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా మాకు చెక్ పవర్ లేకపోవడంతో ఏం చేయాలనే ఆలోచన నాకు కలిగి నేనేం చేసినంటే ఈ యొక్క భిక్షాటన ద్వారా అట్లీస్ట్ కనీసం ఏంటంటే ఇప్పుడు బోర్వేలు నీళ్ళ విషయం అయితే చాలా ఇష్టంగా ఉంది. ఈరోజు మా విలేజ్లో ఒక్కొక్క బిందె తీసుకురావాలంటే ఎంతో ప్రాబ్లం ఉన్నది. ఆ నీటి సమస్య చిన్న ఆ మాత్రం కొద్దిపాటి వాటర్కైనా కానీ మోటార్ అన్నీ కాలిపోతుంది. వాటిని రిపేర్లు చేయించడం ఇంతవరకు వాటికి పైసలు ఇద్దామంటే పవర్ లేదు. స్ట్రీట్ లైట్లు పోయినాయి, బల్బులు ఏర్పాటు చేద్దామంటే పైసలు లేవు. ఏ విధంగా చేయాలి అనే తపన కలిగి నేనేందంటే ఈ యొక్క భిక్షాటన కార్యక్రమాన్ని మొదలుపెట్టినాను. వారం కిందనే స్టార్ట్ చేసి ఈ మధ్య ఏంటంటే ప్రజా ఆరోగ్యాన్ని మా యొక్క గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పరిశుభ్రత విషయమై మురికి కాలువలను శుభ్రం చేయాలనే విషయమై ఆ మురికి కాలువలు మా విలేజ్లో శ్రమదానం ద్వారా మా గ్రామస్తుల సహకారంతో అందరి సహకారంతో మురికి కాలువలన్నీ మేమే స్వచ్ఛందంగా స్వయంగా శుభ్రపరచడం జరిగింది. దానికి టైం తీసుకొని ఇక అదైతే ప్రజారోగ్యం దృష్టిలో పెట్టుకొని క్లీన్ చేసినాం. ఇప్పుడు ఏం చేయాలి, మాకు మిగిలింది ఏంటంటే రెండు అత్యవసరాలు ఉన్నాయి. ఒకటి బోర్వేల రిపేర్ల పైసలు చెల్లించడము, స్ట్రీట్ లైట్ ఏర్పాటు చేయడం. కాబట్టి వాటి విషయమై ఈ యొక్క భిక్షాటన ద్వారా వచ్చిన నిధులతోటి ఎంతో కొంత సమస్యను సాల్వ్ చేసినట్టయితే ఈ విధంగానన్నా గవర్నమెంట్కు నా యొక్క నిరసన వ్యక్తం చేయడంలో భాగమే అనేది ఈ యొక్క సందర్భంగా మీ యొక్క TV9 ద్వారా వివిధ టీవీల ద్వారా నా యొక్క నిరసనను వ్యక్తం చేస్తున్నాను ప్రభుత్వానికి. కాబట్టి దయచేసి ఇకనైనా మాకు అతి త్వరలో చెక్ పవర్ రిలీజ్ చేసి చేసినట్టయితే మా యొక్క బాధ్యతలు ఎంతో కొంత తీర్చగలుగుతామని నేను ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ నిరసన ద్వారా నా యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నా తప్ప నా యొక్క వ్యక్తిగత కక్ష కాదు, ఇది ఏది కాదు.
కాబట్టి ఇకనైనా అర్థం చేసుకొని మా యొక్క సర్పంచుల బాధలను, రాష్ట్ర సర్పంచుల బాధలను అర్థం చేసుకొని త్వరలో, అతి త్వరలో మాకు ఈ యొక్క చెక్ పవర్స్ ఇచ్చినట్టయితే మేము సమస్యలు తీర్చగలుగుతామని ఈ పత్రికా విలేకరుల సమక్షంలో నా యొక్క బాధను వ్యక్తం చేస్తున్నాను.